సో, ఇంకోసారి మళ్ళీ స్లాట్స్ కోసం వెతుకుతూ ఉన్నా. సో, ఈసారి నాకు నా ఓఎఫ్స్ అపాయింట్‌మెంట్ కోల్కతాలో వచ్చింది. అండ్ దెన్ నా వీసా ఇంటర్వ్యూ చెన్నైలో అయితే దొరికింది. సో, కోల్కతా వెళ్లి నా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశా. అండ్ చెన్నైలో నా సెకండ్ వీసా ఇంటర్వ్యూ కోసం వచ్చా. సో, ఈసారి నన్ను 2 క్వెషన్స్ అయితే అడిగారు. ఫస్ట్ టైమ్‌కి, ఈసారికి నీ అప్లికేషన్‌లో ఏమైనా చేంజెస్ చేశావా? అండ్ దెన్ ఎందుకు యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ అని చెప్పేసి. సో, ఈ 2 క్వెషన్స్ కూడా నేను ఆన్సర్ చేశా. బట్ అగైన్ ఐ గాట్ ఎ గ్రీన్ స్లిప్ విచ్ మీన్స్ అగైన్ ఇట్స్ ఎ రిజెక్షన్. లిటరల్లీ ఐ యామ్ బ్లాంక్ అనమాట. ఆ పర్టిక్యులర్ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు. అండ్ ఇంక ఇంటికి ఫోన్ చేసి ఈ సిట్యుయేషన్ అయితే చెప్పాను. సో వాళ్ళ వాయిస్‌లో అయితే తెలిసిపోతుంది. లైక్ కొంచెం డల్‌గా ఉన్నారు. సో, ఇంకా నాకు బూస్ట్ చేయడం కోసం దే వర్ లైక్ ఓకే. చూద్దాం, ట్రై చేద్దాం. ఇంకా టైం అయితే ఉంది కదా! సో, సెమిస్టర్ కాకపోతే నెక్స్ట్ సెమిస్టర్ అని థాట్‌లో అయితే ఉన్నారు వాళ్ళు. సో, ఇంకప్పుడు నేను మళ్ళీ కన్సల్టెన్సీకైతే కాల్ చేశా. ఇలా రిజెక్ట్ అయిందని చెప్పేసి. షీ వాజ్ లైక్ ఓకే. కొంచెం గ్యాప్ తీసుకుందాం. ఈ సెమిస్టర్‌కి వద్దులే. ఇంకా నెక్స్ట్ సెమిస్టర్ ట్రై చేద్దాం వీలైతే. అండ్ దట్ టూ నీకు ఇంట్రెస్ట్ ఉంటే అని చెప్పేసి. సో, ఓకే. ఇంకా దాని గురించి ఆలోచిద్దాం అని చెప్పేసి ఇంకా ఇంటికెళ్ళిపోయాం. ఐ మీన్ హైదరాబాద్‌కొచ్చేసాం. సో, ఆ పర్టిక్యులర్ టైంలో నేను ఒక ఇంటర్న్‌షిప్ చేస్తున్నా. సో, మేనేజర్ నా సిట్యుయేషన్ అర్థం చేసుకొని సో, హీ ఎక్స్టెండెడ్ మై ఇంటర్న్‌షిప్. ఇంకప్పుడు ఫ్రెండ్స్ మొత్తం నాతో పాటు వెళ్ళిన అందరికి వీసాస్ అయితే అప్రూవ్ అయిపోయినాయి. సో, సగం మంది ఫ్రెండ్స్ యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్‌కి వెళ్ళిపోయారు. అండ్ సగం మంది అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి అయితే వచ్చారు. సో, ఇలా ఫ్రెండ్స్ అయితే మాస్టర్స్‌కి వచ్చేసారు. అండ్ నాకు సెప్టెంబర్, అక్టోబర్ ఈ పర్టిక్యులర్ టైంలో సరేలే ఇంకొక అటెంప్ట్ ఇద్దాం నెక్స్ట్ ఇన్‌టేక్ అని అయితే అనిపించింది. సో, అప్పుడు కన్సల్టెన్సీ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు యూనివర్సిటీ చేంజ్ చేద్దామని అయితే అన్నారు. సో, అప్పుడు నాకుండే ఆప్షన్ ఓన్లీ అరిజోనా స్టేట్ యూనివర్సిటీ. ఎందుకంటే ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎక్కడున్నారో అక్కడికే వెళ్ళు. నువ్వు సోలోగా వద్దు అన్నారు. సో, లైక్ వాళ్ళ భయాలు వాళ్ళవి. అండ్ చివరికి నా చేతిలో అరిజోనా స్టేట్ యూనివర్సిటీ అయితే మిగిలింది. ఇనీషియల్‌గా నేను యూనివర్సిటీస్‌కి అప్లై చేసేటప్పుడు ఏఎస్‌యూని నేను నా లాస్ట్ ప్రిఫరెన్స్‌గా అయితే పెట్టుకున్నా. సో, ఎందుకంటే ఏఎస్‌యూలో ఫీజ్ అనేది చాలా ఎక్స్‌పెన్సివ్. లిటరల్లీ మనకి 50,00,000-60,00,000 అయితే అవుతది మాస్టర్స్ చేయడానికి. సో, ఈ పర్టిక్యులర్ రీజన్‌తో నేను ఏఎస్‌యూని నా లాస్ట్ ప్రిఫరెన్స్‌గా అయితే పెట్టుకున్నా. బట్ నౌ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నాకు ఏఎస్‌యూనే మిగిలింది. సో, లైక్ లిటరల్లీ మనం ఏమనుకుంటామో కంప్లీట్ దానికి ఆపోజిట్ అయింది నా కేస్‌లో.